ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి గత 30 ఏళ్ల క్రితం అనేక మంది ఆదివాసీలు ఖమ్మం జిల్లాలోని కామెపల్లి మండలం ఊటవాగు ప్రాంతానికి రావటం జరిగింది. వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన తర్వాత అదే సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగిస్తూ ఉన్నారు. ఆ ఊటవాగు అసలు ఎక్కడుంది, అక్కడికి ఎలా వెళ్ళాలి, అక్కడ వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది, వాళ్ళ సంస్కృతిని ఏ విధంగా కొనసాగిస్తున్నారు, ఆ ఊటవాగు గ్రామానికి వెళ్ళి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఊటవాగు ఏదైతే ఉందో ఇక్కడ దాదాపుగా 100 నుంచి 120 మంది నివాసం ఉంటున్నారు. ఇప్పుడు నేను ఏదైతే చెట్టు కింద నిలబడి ఉన్నానో ఇది చింత చెట్టు. ఇక్కడ 2 చింత చెట్లు ఉన్నాయి. ఈ చింత చెట్ల ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఉన్న 120 మంది కూడా ఖచ్చితంగా ప్రతిరోజు ఇక్కడికి వచ్చి ఉదయం సాయంత్రం ఇక్కడే కూర్చొని ఇక్కడే మాట్లాడుకుంటారు. వాళ్ళకి సంబంధించిన కష్టాలు నష్టాలు లాభాలు, వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ ఆహారం సంబంధించి, లేకపోతే వాళ్ళకి సంబంధించిన పెళ్ళిళ్ళు పేరంటాలు ఏదున్నా కానీ ఈ చెట్టు కిందే ఉండి మాట్లాడుకుంటారు. మహిళలు పురుషులు, ఒకవైపు మహిళలు ఒకవైపు పురుషులు కూర్చుంటారు. వీళ్ళ మధ్యలోనే వీళ్ళు ఎదురుగున్న ఖాళీ ప్రదేశంలో వాళ్ళ పిల్లలు ఆడుకుంటుంటే వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ ఎన్నింటికి కూర్చుంటారు? ఉదయం 10ంటికి కూర్చొని ఏం మాట్లాడుకుంటారు? మా సంస్థలు మొత్తం మాట్లాడతాం. మంచి చెడు ఎట్లా ఏంది అనేది. అంటే ఎవరికైనా పంచాయతీలు కూడా ఎన్నే చేస్తారా? ఎన్నే చేస్తాం. ఏం పంచాయతీలు చేస్తారు? ఎక్కువ ఏం పంచాయతీలు? పంచాయతీలు అట్లే ఇంకా ఒక్కొక్క ఇట్లా గొడవ ఏదో అయితే అట్లా గొడవలు అవన్నీ కూడా అయితే మొగడు పిల్లల గొడవల సంస్థలు మాట్లాడేది. ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లను కూడా ఎన్నే ఫంక్షన్ కూడా ఇక్కడ చేస్తారా? ఎన్నే అందరిది ఇళ్ళలో చేసుకోము. ఎవరు వచ్చినా ఇంకా చుట్టాల బంధువులు వచ్చినా ఎన్నే కూర్చోబెడతాం. ఇక్కడ ఇవ్వండి తిని చుట్టాల బంధువులు వచ్చిన వాళ్ళు కూడా ఎన్నే కూర్చోబెడతాం, ఇళ్ళలు కాదు. సంవత్సరాల నుంచి కూర్చుంటున్నావు ఈ చెట్టు కింద? 40 సంవత్సరాల నుండి కూర్చుంటాను. ఇదే చెట్టు కింద కూర్చుంటున్నావు? ఇక్కడే సార్. పెళ్ళైందా నీకు? అయింది సార్. ఎంతమంది పిల్లలు? 3. ఏం చేస్తున్నారు వాళ్ళు? నువ్వేం చేస్తావు? కూలి పనులు చేస్తున్నాను సార్. ఏం ఫోన్ అది? ఇది రెడ్మీ సార్. రెడ్మీ. ఎంత కొన్నావు? 10.5 సార్. 10.5 అంటే 10,500. 10,500. వాట్సాప్ ఉందా దాంట్లో? ఉన్నది సార్. వాట్సాప్ ఎవరికి చేస్తావా? మా వాళ్ళకి చేస్తాను సార్. కేవలం వాళ్ళు ఫోన్లకే పరిమితం కాకుండా అందరూ కలిసికట్టుగా ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటే ఒక పండగ వాతావరణం లాంటిది ప్రతిరోజు వాళ్ళ ఇళ్లలో ఉంటుంది. ఈ ఊటవాగులో ఉంటున్న ఆదివాసీలు ఏం తాగుతున్నారంటే చెలిమెల ద్వారా వచ్చిన నీళ్లు తాగుతున్నారు. ఆ చెలిమెల ద్వారా వచ్చే నీళ్ళని వాళ్ళు అంత దూరం నుంచి అడవి మార్గం గుండా లోపలికి వచ్చి ఎగువన కొండల ప్రాంతం నుంచి ఎక్కడి నుంచి వర్షం వస్తుందో లేకపోతే ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఈ వరల్లో నిండిపోయి ఉంది నీరంతా. ఆ నీటిని తీసుకొని వాళ్ళు వాళ్ళ ఇంటికి ఈ అడవి మార్గం గుండానే వెళ్ళి వాళ్ళ ఇంట్లో మళ్ళీ వీటిని వాడుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు ఇక్కడ? 35 సంవత్సరాలు. ఈ నీళ్ళని తీసుకెళ్లటం కోసం ఉదయం ఎన్నింటికి అక్కడ నుంచి బయలుదేరుతారు? ఎంత నీళ్లు తీసుకెళ్తారు? ఎంత మంది వస్తారు ఇక్కడ? కోడు తప్పుడు లేచినప్పుడే వస్తాం సార్. మా కష్టాలు వచ్చి నీళ్ళు తీసుకెళ్లి అన్నం వండుకొని పోయేసరికి 10 అయిద్ది 11 అయిద్ది సార్. కూలికి పోవటానికి 4 పోవటానికి ఒక్కొక్క రోజు పోతాం, ఒక్కొక్క రోజు పోము. కూలికి గుంత టైం అయిపోతాయి. ఇవి ఇట్ట నీళ్ళు ఇంత దూరాన్ని తీసుకెళ్ళాలి. మళ్ళీ వచ్చి నైట్ పూట మళ్ళీ 8-9 గంటలకు మళ్ళీ తీసుకెళ్తాం సార్. ఆ కష్టాలకి ఫలితం ఎవరన్నా వచ్చినా ఏమన్నా బోరింగ్ ఇచ్చేటట్టు ఏదో మాకు ఇది అది చేసేటట్టు ఎవరన్నా వస్తారు, రాజకీయ నాయకులు వచ్చి ఏదో ఒకటి చెప్తారు, ఏదో ఒకటి చేసిస్తారని ఆశపడ్డాం సార్. ఎవరు కానీ వస్తాండ్రు పోతాండ్రు కానీ ఏదైతే మాకు చేసి అట్లేదు సార్. ఇట్లా ఉంది మా పరిస్థితి. రాత్రి వేళల్లో మరి కొంత బాగా దట్టమైన అడవిలాగా ఉంది కదా, ఈ అడవి నుంచి మీరు లోపలికి వచ్చేటప్పుడు ఏమైనా పురుగు లేకపోతే పాములు, క్రూర మృగాలు చుట్టూ అడవే ఉంది, మరి అవి ఏమైనా ఎప్పుడైనా ఎదురయ్యాయా? అవుతాయి సార్, ఎదురవుతాయి. అట్నే చీకట్లో తిరిగేటోళ్ళం సార్. కూరగాయలు పట్టుకొని దీపాలను పెట్టుకొని తిరిగేటోళ్ళం. అందులో ఈ కారపల్లి ఎస్ఐ గారు రామారావు అని లైట్లు ఇచ్చారు మాకు. ఆ లైట్లు బట్టి ఇప్పుడు తిరుగుతాం. ఇప్పుడు ఆ లైట్లతోటే తిరుగుతాను. ఏటని పోవాలని, బయటికి పోవాలన్న ఇబ్బందే, రావాలన్న ఇబ్బందే. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు ఇక్కడ? 30 సంవత్సరాలు. ఎక్కడి నుంచి వచ్చావు? ఛత్తీస్గఢ్ నుంచి వచ్చా. ఎందుకు వచ్చినావు అసలు అక్కడ నుంచి? భూమి కోసం వచ్చినాం. ఏం చేస్తున్నావు ఇక్కడ? పని ఏం పని చేస్తావు? కూలీ చేస్తున్నాము.
ఏ కూలి పనులకు పోతారు మీరు? పత్తి తీయడానికి, మిరప తోట వేయడానికి, మిరపకాయలు కొయ్యడానికి పోతాం. నరికినాము కొత్తపోడు కానీ పారేస్టోళ్ళు గుంజి మొక్కలేసిండు. అందుకే ఇప్పుడు కూలికి వెళ్తున్నాం సార్. కూలి చేసి బియ్యం కొనుక్కొని తింటాం. అంటే రేషన్ బియ్యం తింటారా? రేషన్ బియ్యమే. ఏం చదువుకున్నావు నువ్వు? చదువుకోలేదు సార్. ఏం పనికి వెళ్తావు నువ్వు రోజు? కూలికి వెళ్తా సార్. మాకు ఇదే కష్టం సార్, మాకు నీళ్ళు దొరకదు. రాత్రి వచ్చి తీసుకెళ్తాం సార్ నీళ్ళు. సరే, వర్షాకాలం వేరే కాలాల్లో అంటే చలికాలంలో కూడా కొంత నీరు ఉండే అవకాశం ఉంది, కానీ ఎండాకాలం ఎట్లా? ఎండాకాలం కూడా ఇదే తాగుతాం సార్. ఎండాకాలంలో అసలు నీళ్లు ఉండవు కదా, భూమిలో నీళ్ళన్నీ అడుగంటిపోతాయి కదా. ఆ బిందులో నీళ్ళు ఉంటే సరే తీసుకుంటాం సార్ అందరు. దీని ద్వారానే ఎక్కువగా వాటర్, కలుషితమైన వాటర్ తాగటం వల్లనే ఆదివాసీలకు ఎక్కువగా రోగాలు వస్తున్నాయి అన్నట్టుగా తెలుస్తూ ఉంది. అనేక సర్వేలు కూడా చెప్తా ఉన్నాయి. ఏదేమైనా కానీ ప్రభుత్వం చొరవ తీసుకొని వీళ్లకు నీళ్ళ లాంటి సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఆదివాసీ మహిళలు కోరుతూ ఉన్నారు. ఈ ఊటబాగు నుంచి బయటికి వెళ్ళి కూరగాయలు కానివ్వండి, మాంసం ఇలాంటివన్నీ తీసుకురావటం వాళ్లకు చాలా కష్టపడాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళు కష్టపడకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, చూడండి ఇక్కడ ఈ కూరగాయలు ఉన్నాయి కదా, వాళ్ళ ఇంటి ఎదురుగా ఏదైతే ఉందో ఒక పెరడ్ లాంటిది అక్కడ మొత్తం చుట్టూ తడికెలతో కట్టుకున్నారు. తడికెలతో కొంతమంది ఇనుప సువ్వలతో, ఒకవైపు తడికెలు ఉన్నాయి, ఒకవైపు ఇనుప ఫెన్సింగ్ లాంటిది వేసుకున్నారు. ఏం తింటావు తల్లి ఇక్కడ? మీరు కూరగాయలు ఏం తింటారు? ఏం తింటాం సార్? రోజే గోంగూర, కాకరకాయలు, సోరకాయలు, గుమ్మడికాయలు, అట్టె కాయలు ఉంటాయిగా, అవి కూర వండుకొని తింటాం. ఉదయం ఎన్నింటి కూరలు చేస్తారమ్మా? 6, 5. ప్రతిరోజు ఇదే తింటారా? ప్రతిరోజు ఏం తినాలి సార్, ఇక్కడ అడవిలో ఏం దొరుకుద్ది? అదే గోంగూర, సొరకాయ, కాకరకాయలు, అదే రొట్టె కూరలే తింటాం. మాంసం తింటారా? లేదు సార్, మాంసం ఎప్పుడో ఒకసారి. ఎన్ని రోజులకు ఒకసారి రోజు చేసుకుంటారా కూరలు? రోజు చేసుకుంటాం సార్. ఏదో ఒకటి, చింతపండు చారు అయినా, టమాటా చారు అయినా చేసుకుంటాం. టమాటాలు కూడా ఇక్కడ దొరకట్లేదు, అక్కడ చాలా దూరం పోయే 40 రూపాయలు, 50 రూపాయలు కిలో. నీళ్ల ద్వారా పండే పంటల్ని పండించే పరిస్థితి లేకుండా పోయింది, కాబట్టి వాటిని కొంటున్నారు. మాంసం అవన్నీ కూడా ఏదైనా పండగకి, పబ్బానికి వాటికి మాత్రమే వాళ్ళు మాంసాన్ని తినే పరిస్థితి ఉంది. దాదాపుగా వీళ్ళు కూరగాయలు మాత్రమే తిని వాళ్ళ జీవనాన్ని వెల్లదీస్తూ ఉన్నారు. తెల్లారగానే వీళ్ళకు జీవనోపాధి ఏంటంటే, వీళ్ళు ఇక్కడ నుంచి వీళ్ళ దగ్గర ఉన్న మేకలను, పశువులను తీసుకొని అటవీ ప్రాంతానికి వెళ్తారు. వాటిని మేపుకొని వచ్చిన తర్వాత ఆ మహిళలందరూ ఇక్కడ వీటిని ఊడ్చుకోవటం, శుభ్రం చేసుకోవటం లాంటి పని చేస్తారు. మళ్ళీ ఆ పశువులు వచ్చే సమయానికి వాటిని ఇక్కడ క్లీన్గా, ఆ పాకను మొత్తం క్లీన్గా ఉంచడం కోసం మహిళలందరూ కష్టపడతారు. ఇక్కడ ఇంకో విషయం స్పెసిఫిక్గా చెప్పాలి ఏంటంటే, ఇదంతా రాళ్ళకు సంబంధించిన గుట్ట. ఈ రాళ్ళు ఇదంతా చదును చేసుకున్న తర్వాత కనీసం ఇక్కడ నడిచే పరిస్థితి లేదు. అనేక మంది రకరకాల షూస్ వేసుకొని, రకరకాల చెప్పల్స్ వేసుకొని మైదాన ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో, నగర ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటారు. ఏం పని చేస్తావు నువ్వు? డైలీ కూలికి వెళ్తారు. ఎన్ని పశువులు ఉన్నాయి? ఎక్కడ మేపుతారు వాటిని? నాయి ఒక 10 సార్లు మేకలు ఉన్నాయి, ఒక 5 సార్లు గొడ్లు ఉన్నాయి సార్. అవి డైలీ రోజుకొకరు పోయి కాసుకొని తీసుకొస్తాం సార్. వాటిని అమ్ముతారా? సార్ మీకు అవి గిత్తలు ఉంటే అద్దెకి ఇస్తాం, అవి గొడ్లు ఉంటే ఇంటికాడ ఉంచి సాదుకుంటాం సార్. ఎంత ఆదాయం వస్తుంది వాటి ద్వారా? అలా ఒక ఎక్కువ ఉంటుంది సార్, 15,000 దాకానే ఉంటుంది దాని క్యాష్. మేకలు ఉన్నాయి, మేకలు అమ్ముతారా? అమ్ముతాం సార్, పోతులు అమ్ముతాం సార్. పోతులు అమ్ముతాం. అయ్యే మాకు ఈ జీవితం మొత్తం. భూమి లేదు, వ్యవసాయం లేదు, ఏం లేదు. వాళ్ళు కూలికి ఖాళీగా ఉన్నప్పుడు కూలికి పోవటం, ఖాళీ లేకపోతే గోడ్లకి సార్. పాలు అవన్నీ మరి పాలు పిండలేదు సార్. వాటికి పాలు పిండాలంటే అడవిలో మేత పుల్లు ఉంటేనే, ఇంటికాడ గడ్డి గిడ్డి ఏమైనా ఉంటేనే పాలు ఎక్కువ వస్తుంది. అందువల్ల పాలు పిండట్లే వాళ్ళు సాదుకోవటం. ఏం పని చేస్తావు నువ్వు? ఇప్పుడు వచ్చిన బాత పిల్ల మరొక మందని బాత గీతాను వేసిన పైదాలు సార్ తాకుతాను. పైదాలు కాల్ది వస్తాను ఛత్తీస్గఢ్ దిన్ పొట్టచ్చేంగా కరిపోతాం వస్తాను భూమి వంగ ఇక కరివిన తిప్పలాయం దాని కూల్కిన బాత పిల్లని మరొక మంజు కూల్కీసు బతుకమ్మ దాని. వీళ్ళకు కొంత అవకాశాలు కల్పించినట్లయితే, ఇక్కడ బోర్ లాంటివి వేసినట్లయితే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్న పరిస్థితి ఉంది.
ఈ ఆదివాసీల పిల్లలు చదువుకోవటానికి అని చెప్పి ఇక్కడ ఒక అంగన్వాడీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ అంగన్వాడీ కేంద్రంలో చుట్టూ రేకులు, ప్రహరీ గోడలు, కాంక్రీట్ కన్స్ట్రక్షన్ జరగలేదు, కేవలం రేకులతోనే. అంటే యాక్చువల్గా ఇది 1/70లో కాంక్రీట్ కన్స్ట్రక్షన్ జరగద్దు కాబట్టి వీటిని కేవలం రేకులు, చుట్టూ రేకులు పెట్టి ఒక పైన కూడా కప్పు లాంటిది వేసి పైన కూడా రేకులే. బాగా వేడిగా ఉంది. ఇప్పుడే ఎట్లుందంటే ఎండాకాలంలో ఎట్లుంటుందో అది మనం ఊహించలేము. దీనికి సంబంధించిన అన్ని అంటే లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, ఏమేమి తినాలి, కూరగాయల దగ్గర నుంచి మొదలుకుంటే అన్ని రకాల చార్ట్స్ ఇక్కడ అమర్చారు. వీటి ద్వారా ఇక్కడ ఉన్న వాళ్ళకి చెప్తుంటే చిన్నపిల్లలకి ప్రీ స్కూలు, పెద్ద పిల్లలకేమో ఏబిసిడీలు, ఆలు 1 2 3లు అన్నీ నేర్పిస్తున్నాం. ఇక్కడ చిన్న స్కూల్ అనేది లేదు, ఓన్లీ అంగన్వాడీ కొత్తగా వచ్చింది కదా, వాళ్ళకి కూడా 15 నుంచి 20 మంది పిల్లలు ఉన్నారు. తెలుగు స్పష్టంగా రాదు సార్, ఇప్పుడిప్పుడే మాట్లాడుతున్నారు. వీళ్ళకి చదవడం రాదు సార్, అసలు స్కూల్కి వెళ్ళలేదు వీళ్ళు ఇన్ని రోజులు. ఓన్లీ కేవలం పరిమాణాలు మాత్రమే. వీళ్ళు ఇన్ని రోజులు ఏరియా స్కూల్ అన్నది లేదు కదండి, వెళ్ళలేదు. ఇప్పుడు ఏబిసిడీలు నేర్చుకుంటున్నారు కొత్తగా. ఈ 3 నెలల్లో చదవడం ఏమంటే రాదు కదా, అవి పెడతన్నా. రాయటం, చదవటం వచ్చిన తర్వాత వాళ్ళు చదవటం కానీ ఇవన్నీ వాటిని కొనసాగించే అవకాశం కనిపిస్తూ ఉంది. వాళ్ళకు ఒక కన్స్ట్రక్టివ్గా ఒక బిల్డింగ్ మాత్రం ఇక్కడైతే లేదు. ఇక్కడ వీళ్ళు ఇంకొక ఆదాయ మార్గాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. వీళ్ళకి ఏదైతే పశువులు ఉన్నాయో ఆ పశువులకు సంబంధించిన వ్యర్థం, పెంట ఏదైతే ఉందో ఆ పెంట మొత్తం ఇట్లా ఒకవైపు మొత్తం వాటిని ఒక చోట వేసుకున్న తర్వాత ఆ పెంటను కూడా ఇక్కడ వాళ్ళు అమ్మి డబ్బు సంపాదిస్తూ ఉన్నారు. ఎవరైతే రైతులు ఉన్నారో ఆ పెంట మొత్తం ఎత్తి ఆ పెంట కుప్ప మీద పోసుకొని వాటిని ఒక సంవత్సరానికా లేకపోతే ఎప్పుడు సీజన్లో వాళ్ళు అమ్ముతారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న రైతు అంటే ఇక్కడ ఆదివాసీ రైతు ఇతనే, ఇతనితో మాట్లాడదాం. ఈ పెంటను ఏం చేస్తారు? అమ్ముతాం సార్. ఎంతకు అమ్ముతారు? టేర్ లెక్క. ట్రాక్టర్ ఎంత? 500. 500? ఇంత పెంట 500? ఎన్ని ట్రక్కులు అవుతుంది ఇది? 10 తక్కువ అవుతాయి సార్. ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఇదంతా కావాలట? 1 సంవత్సరం పడుతుంది. 1 సంవత్సరానికి 10 ట్రక్కులు అంటే ఒక 5,000 వస్తాయా? జిల్లాలో ఓటర్లుగా మాత్రమే ఉన్నారు, కానీ వారి జీవితాల్లో ఎటువంటి పురోగతి సాధించకుండా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా సరే సర్కార్ చొరవ తీసుకొని ఈ ఆదివాసీల జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పేసి ఆదివాసీ సంఘాలు, ఆదివాసీలు కోరుతా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ అర్షద్తో ఖదీర్, V6 న్యూస్, ఊటవాగు.